ప్రతి జీవుడు మనోవాక్కాయ కర్మలను మూడింటిని శుద్ధి చేసుకోగలిగితే ఆ శివుడు నీలోనే ఉంటాడు. నీలో ఉన్న మాలిన్యము అస్థిగతం పాపం దేహే తిష్టంతి మామకే అంటుంది ఆయుర్వేదం. అంటే నువ్వు చేసిన పాపమంతా నీ అస్థికలను మాంసాన్ని పట్టుకొని ఉంటుంది. కాబట్టి మొట్టమొదట కళంకిత చరితము ఆ స్వామి ద్వారా కడగబడాలి. ఇక నీ మాటలతో ఎదుటివారిని నువ్వు బాధ పెడుతూ ఉంటావు. మాటలోని విషాన్ని పోగొట్టుకోవాలి అంటే విషాన్ని మింగినట్టు నీ కోపాన్ని నువ్వు అణుచుకునే ప్రయత్నం చేయాలి. ఇక మనసులో ఒక భావన, బయటికి మాట్లాడే మాట వేరొకటి. ఈ కపటం పోవాలి అంటే ఆ జ్ఞాన నేత్రం తెలుసుకోవాలి. ఇలా నువ్వు త్రికరణ శుద్ధిగా నీ జీవితాన్ని గడపగలిగితే నువ్వు ఏకాకివి. ఎవరితో నీకు సంబంధం లేదు. ఆ పరమేశ్వరుడితోనే నీ జీవితం అనుసంధానం అవుతుంది. ఆయనే నీకు మార్గదర్శకం చేస్తాడు. నీలో ఉన్న స్వార్థ బుద్ధి అంతమయ్యి సదా అంటే ఎల్లప్పుడూ శివ అంటే మంగళములతో శుభములతో ఆనందంగా నువ్వు జీవితాన్ని గడపగలుగుతావు.